ముఖ్యంగా గురువులని మా టీచర్లని వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళని అభినందిస్తా ఉన్నాను. మీకు తెలవాలా పిల్లలు మాతో జాయిన్ అయినప్పుడు వాళ్ళ నేచర్ హ్యూమన్ స్టూడెంట్ అనడంతోనే నేచర్ తెలుసుకోవాలి. మనం హ్యూమన్ నేచర్తో పిల్లడు వస్తారు. పిల్లడు వచ్చేది ఫిజికల్ లేదా వాళ్ళ మైండ్ పెట్టుకుంటే మైండ్, అది ఈ రెండు కలిపితేనే హ్యూమన్ నేచర్ అవుతుంది. ఆ హ్యూమన్ నేచర్ని అర్థం చేసుకొని ఆ నేచర్కి తగ్గట్టుగా వాళ్ళకి అర్థం చెప్పించి వాళ్ళని ఎడ్యుకేషన్ తీసుకెళ్ళాలి. ఎడ్యుకేషన్ అంటే ఏదో కొత్తగా ఇచ్చినట్టు కాదు, మన చుట్టుపక్కల ఉన్న వస్తువులు తెలుసుకోవడమే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ బుక్. కాబట్టి మీకు చెప్తా ఉన్నాను, ఈ పరీక్షలలో ఎట్లా పాస్ అవుతామంటే మన పుస్తకం సొసైటీతో సంబంధం. స్కూల్ అనేది సోషల్ స్పేస్. ఈ 4 గోడలలో ఉన్నది స్కూల్ కాదు, లేదా మన టీచర్ చెప్పిందే పూర్తి నాలెడ్జ్ కాదు. ఎందరో పుస్తకాలు చదవకుండా స్కూళ్ళకి వెళ్ళకుండా కూడా ఆర్యభట్ట అట్లాంటి గ్రేటెస్ట్ పుట్టినరు. కాబట్టి ఏదైనా ఈ ఇంటర్మీడియట్ ఇది ఒక టర్నింగ్ పాయింట్. చాలా స్ట్రెస్ అంటే నాతో కొంచెం చాలా మంది డిఫర్ అవుతా ఉన్నారు దీంట్లో. కానీ ఇంటర్మీడియట్ అనే ఏజ్ లోపల మనం ఏం కోరుకుంటాము, ఏం చేయాలా, నెక్స్ట్ ఏం చేయాలనేది ఇంటర్మీడియట్ చాలా ప్రాధాన్యత ఉంది. చాలా సంతోషమైన ఇంటర్మీడియట్ లో స్టేట్ లెవెల్ ఫస్ట్ వచ్చింది మా సెక్రటరీ గారు. ఇక్కడ దేవసేన గారు కూర్చున్నారు, ఆమె స్టేట్ లెవెల్ ఫస్ట్ వచ్చింది. ముందు కాబట్టి ఏదైనా కానీ అంటే నాకు ఎందుకు నాకు ఇప్పుడు ఆమెకున్నంత నాలెడ్జ్ పోకండి. ఇక్కడ దేవసేన గారు కూర్చున్నారు, ఆమె స్టేట్ లెవెల్ ఫస్ట్ వచ్చింది చాలా ముందు. ఆ లాంగ్ లోపల నేను 3rd క్లాస్ కూడా పాస్ అయినా. కాబట్టి ఏదైనా కానీ అంటే నాకు ఎందుకు నేను 3rd క్లాస్ వాళ్ళు ఫస్ట్ క్లాస్ చెప్పినంటే నాకు ఇప్పుడు ఆమెకున్నంత నాలెడ్జ్ నాకు కూడా ఉంది. పరీక్షల మీదే పోకండి, నాలెడ్జ్ మీద పోండి అని చెప్పడానికి నేను చెప్తున్నా. ఏదైనా కానీ నేను ఫస్ట్ మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నా, మీ డిపార్ట్మెంట్ని కంగ్రాచులేట్ చేస్తున్నా. మీరు సెక్రటరీ పేరు చెప్పిండ్రు, ఆయన పేరు కూడా ఆయన లేకపోయినా కానీ ఆయన చేసిన కృషి, మీ కృషి, వీళ్ళ కంట్రోలర్గా ఉన్న మీ అసిస్టెంట్స్ వీళ్ళందరినీ అభినందిస్తూ ఇవాళ మీరు మీరు 9 లక్షల పిల్లల్ని చదివిపోయిన, మీరు చదివిపోయిన కాకుండా వాళ్ళని ఎగ్జామ్